గోశాల నిర్మాణం చేయడం, గోవుని కాపాడడం, గోవుకి సేవ చేయడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి గరుకు స్తంభం వేయడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యములు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడమే. అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు. ఆవు వంక చూస్తే అమ్మ వంక చూసినట్టే. అంటే గోసేవ సంతానకారకము. గోసేవ చేస్తే లభించనిది లోకంలో ఉండదు. ఎర్రగోవులకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఎందుకు వచ్చిందని అడిగింది పార్వతీదేవి. అడిగితే పరమశివుడు చెప్పాడు, నేను హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్నాను, బాగా తపస్సులో ఉన్నానేమో, నా కళ్ళలో ఎర్ర జీరలు ఉన్నాయి, నేను ఇలా కన్నులెత్తి చూసేటప్పటికీ నా ఎదురుగుండా ఉన్న గోవుల మీద ఆ తపశ్శక్తితో కూడిన ఎరుపు జీరలు పడి ఆ గోవులు ఎరుపెక్కాయి. వాటి సంతతి కపిల గోవులు. అసలే గోవు, దాని మీద నా తపశ్శక్తి యొక్క ఎరుపు పడింది. అందుకే కపిల గోవు మరింత శక్తివంతం పార్వతి. కపిల గోవు పాలు తాగడం, కపిల గోవుని దానం చేయడం అంత గొప్పదైంది అని చెప్పాడు.